రైట్. ఇక్కడ పెట్టమని, ఇక్కడ నా దాంట్లోనే ఉంటుంది. ఈ గోడకి మధ్యలో ఎవరో డిస్ప్యూట్ ట్రెజరీ. నిషేధిత గాంజా సెల్లర్స్ కౌన్సిలింగ్ కోసం కొంతమంది మీద ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ ఓపెన్ చేయని వాళ్ళు మా దొరకంలే, మా మీద నిఘా లేదులే అనుకోవద్దు. షీట్ ఓపెన్ అయితే జీవితకాలం మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. మీరు చేయలేదు అని చెప్పుకున్నా, మేము మానేసామని చెప్పుకున్నా ఇబ్బంది పడతారు. కాబట్టి షీట్లు ఉన్నవాళ్ళు ఆ షీటు తీయడానికి కావాల్సిన ప్రవర్తన మార్చుకోవాలి. లేని వాళ్ళు ఆ పరిధిలోకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మా మీద షీట్ లేదు మేము అట్లా వద్దు. ఉన్నవాళ్ళు ఇబ్బంది పడద్దు. ఈ షీట్ మీరు మారితే మాకు నమ్మకం కలిగితే మేము ఇమీడియట్గా దాన్ని మీ సత్ప్రవర్తనతో ఉన్నారు, కుటుంబంతో చక్కగా ఉన్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు అనేది మా ఆలోచన మాకు వస్తే మేము ఇమీడియట్గా మీకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు మంచిగా మారాలని మా ప్రయత్నం తప్పితే ఇందులో ఏముండదో మీరు అందరూ కూడా దీన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు సొసైటీలో అందరితో పాటు సమానంగా బతకడానికి కావలసిన ఏర్పాటు చేయడానికే ఈ నిఘా తప్పితే వేరే విధం కాదు. మీరందరూ కూడా చక్కగా మంచి నడవడికలతో ఈ దురవలవాటు మానుకున్నారు అని మాకు అనిపిస్తే అందరి మీద కూడా కేసులు కానీ ఆ షీట్లు కానీ నిఘా కానీ తీస్తాం. అంతేగాని చెప్తారు, ఎవడో చెబుతాడు, అరే ఇలా చెబుతారా మన పని మందేరా అంటారు చాలామంది. ఆ డైలాగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. అన్నవాడు ఎవడో దొరకడో, ఆచరించినోడే దొరికిపోతారు. అర్థమవుతుందా? ఏదో అంటారు వాళ్ళు, అన్నవి మీరు ఎవరో పట్టించుకోలేదు. మీ అంతటి మీద ఇది మీ మానవ ప్రయత్నం. మీరు మీ కాన్ఫిడెంట్గా మీ ఆత్మబలంతో మీరు ఈ అలవాటుని మానుకోవాలి తప్పితే ఎవరో మీరు దీన్ని మాన్పించలేరు, మీకు నేర్పించరు. మీ వీక్నెస్ ఏంటి? మీ బలహీనతే మీ గంజాయికి మిమ్మల్ని అలవాటు చేసింది. మీరు అదే ఆత్మవిశ్వాసంతో మానుకొని, లేదు మేము తిరిగి నిలబడతాం, సొసైటీలో బాగా బతుకుతాం, దాని జోలికి పోవని మీకు మీరే నిలబడాలి. దాని గురించే ఈ పోలీస్ ప్రయత్నం. అంతేగాని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, ఏదో చేయాలని కాదు. కాబట్టి అందరూ కూడా మంచి ప్రయత్నంతో, మంచి ఆత్మవిశ్వాసంతో మాకు కనబడి వీళ్ళు బాగానే ఉన్నారు సార్, వీళ్ళ మీద అవసరం లేదు అంటే మళ్ళీ నిఘా ఉండదు. షీట్లు ఉన్న వాళ్ళకైతే షీట్లు కూడా నెక్స్ట్ తీసేస్తాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ అవకాశాన్ని వాడుకొని వినియోగించుకొని చక్కగా మామూలుగా మారి అందరూ బాగా ఉండాలి. మీ ఏరియాలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీరు ఇబ్బంది పడ్డారు, మీ కుటుంబం ఇబ్బంది పడిందా లేదా? పడిందా? మీతో పాటు మీ అమ్మ నాన్న, భార్య పిల్లలు, అన్నదమ్ములు అందరూ ఇబ్బంది పడ్డారు, మీతో అవమానాలు పారయ్యారు. మీరు అదే అవన్నీ తలుచుకొని మీరు నిలబడాలి. ఎవరైనా ఇలాంటి అలవాట్లు జోలికి పొరపాటున పోతా ఉంటే మా పోలీస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకు మీరు మీకు అవకాశం లేదు, ఆ రోజు చెప్పేవాళ్ళు లేక మీరు పాడైపోయి ఉండొచ్చు, అలవాటుకి లోనై ఉండొచ్చు. ఈరోజు మీకు తెలుసు దానివల్ల ఇబ్బందులు ఏంటో. మీరు అందరూ ఇబ్బంది పడిన వాళ్ళే. కాబట్టి ఎవరు ఆ ఇబ్బందుల జోలికి వెళ్తా అన్నా మీరు వెళ్ళనివ్వకూడదు.